అతి చుట్టూ ఆదికేశవ నాయుడు గారు ఈ రాయలవారి ఆస్థానాన్ని ఉక్కిరి బిక్కిరి చేసిన ఎన్నో సమస్యలను తన కీర్తులతో సాధించగలిగారు. మహావీరు తన జుట్టుతో కొండలు కూడా పిండి చేయగల మహావీరు అతి చుట్టూ ఆదికేశవ నాయుడు గారు. నమో నమః. నెక్స్ట్ మా తాతగా ముత్తాతగా వీరభద్ర నాయుడు గారు మొఘల్ సామ్రాజ్యంలో ఎన్నో తీర్పులను ఇచ్చి షాజహాన్ని షక్ చేసినవాడు. తన జుట్టు కొనలతో చక్రవర్తుల చేతులు శాసించగలిగిన అగ్రగణ్యుడు అతి జుట్టు వీరభద్ర నాయుడు గారు. అందుకోండి మా వందన. వీరభద్ర నాయుడు గారు. ఇక సమస్యలు ఇక పంచాయతీ ప్రారంభిద్దామా? ఇక చూడండి సినిమా మొదటి రావాలి. అయ్యా నమస్కారం. మంత్రులు గారు, ఏమిటి మీ సమస్య? క్షమించాలి, వెనవది మా ఇంట్లో దోమలు గుట్టి చంపేస్తున్నాయంటే నమ్మండి. పంతులు దానికి ఇక్కడ వరకు రావాలా? దోమలు కొట్టుకోవయ్యా. నువ్వు ధర పిల్లగలవా? పానకంలో పుడగలడా నదిదాలాంటి వేలు పెట్టేస్తుంటావు. నీ సలహా వినడానిగా ఇంత దాకా వచ్చింది మేము. అయ్యా మీరు చదివివ్వండి. మంత్రులు గారు, దానికోసం ఇక్కడ దాకా రావాలా? దోమ కొట్టుకుంటుంటే సరిపోదు. భలే భలే మా బేసిక్గా చెప్పారండి. కానీ జీవహింస మా పాపం కాదకండి. అందుకే వాటిని కొట్టలేక కొట్టుకు వస్తున్నాం. అర్థమైంది మంత్రులు గారు. ఇలాంటి పెద్ద పెద్ద సమస్యలు మా దగ్గర చిన్న చిన్న చిట్కాలతో పరిష్కారం. ఒక్కసారి మీరు తిరగండి. అయ్యా కుడి చేయి పైన పెట్టండి, ఎడ చేయి పైన పెట్టండి. అదిగో దోమ వస్తున్నది, పుట్టుకొని పట్టండి. చూసారా, కొట్టినందుకు దోమ చచ్చింది, దండం పెట్టినందుకు పుణ్యం వచ్చింది. ఇక మీకు దోమకు మోక్షం వస్తుంది. మంత్రి గారు, అయ్యా ఇలా మేము దోమలకు మోక్షం ఇస్తే మీకు అభ్యంతరం లేదు కదా? అబ్బే, మన చేతికి మట్టంటకుండా పని జరిగేంత వరకు ఏం పర్వాలేదులేండి. అయ్యా మహాప్రభు, మిగతాది ఇంటికెళ్ళి కొట్టుకోండి. మహాప్రభు తర్వాత రావాలి. దండాలయ్య. నా పేరు అప్పారావు అండి. వీడు మా పక్కింటి పాపారావు. నేను ఇంకా సమస్య ఎక్కడే లేదండి. నాకు కోడి ఉండేదండి, దాని పేరు మహాలక్ష్మి అండి. రోజుకి 4 గుడ్లు వచ్చేదండి. అది వారం రోజుల నుంచి కనపట్లేదండి. ఈడే దొబ్బేసట్టు నాకు అనుకుందండి. అది మేం చెప్పాలా? అయ్యా మీరే చెప్పాలి. ఉందండి, కోడి పోయిన రోజే వీడింట్లో కోడి పొలం అమ్ముకున్నాడండి. అంటే ఆ రోజు మనం కూడా కొంచెం పంపండి. తప్పకుండా శిక్ష వేయాల్సింది. అబ్బారావు, ఇంతకీ నీ కోడితాలు నానవాళ్ళు ఏమైనా తెచ్చావా? ఈక కానీ, తోక కానీ, దానికి పీక కానీ. కోడైపోయాక ఏక పీక తోక ఎక్కడుంటాయండి? అది ఎక్కి గుడ్లు ఉన్నాయండి. ఇగోండి 2 అలలు. ఇగోండి ఇక్కడే ఉన్నాయండి 2 అలలు. ఇంతకీ నీ కోడి రంగు ఏమిటి? నలుపు అండి. మరి గుడ్లు తెల్లగా ఉన్నాయి. గుడ్లు తెల్లగానే ఉంటాయి కదండి. నీ రంగు ఏమిటి? నలుపు అండి. నీ భార్య రంగు ఏమిటి? నలుపు అండి. నీ బిడ్డ రంగు ఏమిటి? ఆడు నల్లగానే ఉంటాడండి. మరి నేను నల్ల కోడికి తెల్ల గుడ్డలా వచ్చాయా? తెలిసింది. పక్కింటి తెల్ల కోడిని పట్టేసి, దాని గుడ్లు కొట్టేసి, బుట్టలో పెట్టేసి మాకే కొట్టాయిద్దామా? అయ్యా వాడితో తెలియకుండా అంటున్నారయ్యా. వద్దయ్యా, వదిలేంటయ్యా. మీరు చుట్టుముడి విప్పద్దయ్యా. ఓకే, ముడి విప్పటం లేదు.
అప్పారావు, ఈ తప్పుడు చదువు పెట్టినందుకు గాను నీకు వేసే శిక్ష ఆ బుట్టతో సహా గుట్లన్నీ పంచాయతీకి ఇచ్చి వెళ్ళిపో. ఎక్కడైనా మీరు కోడి కోసం పొలం అమ్ముకున్నారు, మీరు గుడ్లతో అట్లు వేసుకుంటారా? అట్లు కాకపోతే గుర్తు చేసుకుంటావయ్యా, నీకెందుకు పాపారావు, శనివారాలు వెజిటేరియన్ అని చెప్పానా? అయినా చికెన్ దొరికించావు. ఉప్పు సరిగ్గా వేసి సరిగ్గా గుర్తుంచుకోవయ్యా. తర్వాత రావాలి. నా పేరు కిట్టయ్య అండి. నాకేమో ఇద్దరు చల్లాలండి. నీకు ఇద్దరు భార్య, ఇక్కడ మొక్కలకే గతి లేదు, వీడికి ఇద్దరు భార్య. అసలు భారతదేశపు జనాభా 128 కోట్ల 80 లక్షల 90 వేల 60 వేల. అందులో 80 కోట్ల మంది మగవాళ్ళు, 65 కోట్ల 70 లక్షల 60 వేల 90 మందికి పెళ్లిళ్ళైనాయి. ఒక్కటే భార్య. అందులో 45 కోట్ల మందికి పెళ్ళంతో కొట్లాడే విడాకుల దాకా వచ్చింది. 50 కోట్ల మంది వరకు ఒంటరిగా పెళ్లికి సిద్ధంగా ఉన్నారు. ఇక వాళ్ళలో కొంతమంది అమ్మాయిలు దొరకరు, మగవాళ్ళు కాపురాలు చేసుకుంటున్నారు. ఇంత విపరీతమైన పరిస్థితుల్లో నీకు ఇద్దరు భార్యలా? అయ్యా, ఇలాంటి కామాంతులు నా సమస్య ఏదో వినకుండానే, నేనేదో చెప్పింది వినకుండానే నా భార్యని పంచాయతీ ఇచ్చేయమంటారా? నేను ఒప్పుకోను. ఈ చుట్టూ రామయ్య తీర్పుని ఒప్పుకోనంటావా? కత్తి తీయమంటావా? గుడి విప్పమంటావా? ఈ చుట్టూ రామయ్య తీర్పుని ఒప్పుకోనందుకు నిన్ను ఊరి నుంచి వెళ్ళవేస్తున్నా. వెళ్ళి పో పో పో. రామానాయుడు ఇది పంచాయతీ అనుకున్నావా? నీ అత్తయ్యను గిట్ల అనుకున్నావా? తుట్లగ్గా నీ లెక్క బాగా దిక్కులేండిరా. దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందా? నీ పాగల మాటలతో మందిని పరిశాన్ చేస్తున్నావు. మందిని పరిశాన్ చేస్తున్నావు. తల్లి అడ్డంగా నరుకుతా. అది లెక్క అక్క మజాక. ఆయన ఇప్పుడు చెప్తున్నా, మర్యాదగా నీ తీర్పు మార్చుకో. దీని తల్లి మళ్ళా చెప్పా. గుండు లీలావతి, గుండు లీలావతి, మా ఆగ్రహం భూగ్రహమే కదులుతుంది. మా విగ్రహం చూసి నిగ్రహం బద్దలవుతుంది. మా హంసైన కాలమే కంగారు పడుతుంది. అలాంటిది మా తీర్పుని మార్చమంటావా? మా వంశ ప్రతిష్టను మార్చగలపమంటావా? ఎంత ధైర్యం నీకు? నాయుడు లీలా, రామనాయుడు లీలా, రామనాయుడు. లీలా, లీలా. చూస్తుంటే నా దిక్కి తడక తేజెట్టి నాయుడు. నీ మీద నా పుస్తంతా యారైతుంది నాయుడు. ఇట్లా పెళ్లి చేసుకొని పెనుమని చేసుకోవాలి మనసైతుంది నాయుడు. అది కూడా సేమ్ టు సేమ్ లీలా, నాయుడు లీలా, లీలా. అక్క ఏందక్క? ఏం సో చేస్తున్నావు అక్క? ఈ పిల్లల్ని కాపాడి నాకు ఇప్పించక్క. ఇది అదే ఆడి పిల్లల్ని కాపాడి ఆడికి ఇప్పించక్క. కాపాడక్క. నీ తీర్పులతోని మందిని పరిశాన్ చేస్తున్నావు. నీ తీర్పు మారుస్తున్నావా లేదా? పరిశాన్ చేస్తున్నావు, మారుస్తావా లేదా? సత్యమే మార్చను, చంపేసినా మార్చను. మా ఆగ్రహం కట్టలు దాటక ముందే మా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో. లేకపోతే అయ్యా వద్దయ్యా, అయ్యా వద్దయ్యా, ఏంటిరో ఆత్తనేంటిరో? వీడేందో ఇస్తున్నాడా, నువ్వేందో ఆత్తనాడా? నాకేమైనా భయం అనుకున్నావా? అరే నువ్వే మొగలు మీద ఇప్పుడా ముడి. అయ్యా మొగతనం దేవుడయ్యా, ఆ దేవుడిదయ్యా, ఈ పోస్ట్
ఉండండి అయ్యా, వదిలేండి అయ్యా, నా మాట వినండి. గట్టి పుట్టినప్పటి సందే చూస్తున్నా పుడితా 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 ఈ దినం నేను చూడాలి ముడిపో ఆ దీని తల్లి ఇప్పుడు నేను మీరు చూస్తా. వద్దురా, నన్ను రెచ్చగొట్టద్దు. మా వంశ ప్రతిష్టను తగ్గిలేకపోతావు. పౌరుషమాన పంచాయత గియాలని